మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ సెగ తగిలింది. బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ నాయకులు గుర్తించడం లేదని ఆవేదన చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో గుర్తింపు దక్కని రాష్ట్ర ఉద్యమకారులను ఒకే గొడుగు కిందకి తెచ్చే మరో ఉద్యమానికి నాంది పలికారు. తెలంగాణ ఉద్యమ నాయకులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని రేవంత్ రెడ్డి గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నాయకులు ఏకం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించని పార్టీలు విచ్ఛిన్నం కావటం ఖాయమని స్పష్టం చేశారు. ఉద్యమ బలాలు వాళ్ళకి అందుతున్నాయి. ఉద్యమం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉద్యమకారులు ఏమైనరు? ఇలా ఉద్యమంలో పాల్గొనే ఉద్యమకారులకు సముచిత న్యాయం ఉందా? అసలు ఉద్యమకారులకు ఎవరికైనా పదవులు వచ్చినాయా? ఉద్యమకారులు ఎప్పుడు ఉద్యమమే చేయాలా? కొంతమంది స్వలాభం కోసము పార్టీల్లో కండువాలు మార్చుకున్న వాళ్ళను ఈ రోజు స్టేజ్ల మీద కూర్చునిపెట్టి ఈరోజు తెలంగాణ వాళ్ళు మిగతా పార్టీల్లో వెళ్లిపోవడానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అనైక్యత. ఈ ఐక్యతను మళ్లీ ఒకసారి ఐక్యతను పునరుద్ధాలించిన ఉద్దేశంతో ఈ ఉద్యమకారులందరినీ కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, మేడ్చల్ మల్కాజ్గిరిలో జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా ఒక తాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మెమోరియల్ ట్రస్ట్ ను మేము ఏదైతే 2013లో ఏర్పరిచినామో ఆ దాని కిందకి తీసుకురావడం జరుగుతుంది. దీనికి అందరూ ఉద్యమకారులను గౌరవించండి. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ వచ్చింది కాబట్టి అందరూ పదవులు అనుభవించారు. గతంలో 10 సంవత్సరాలు ఒకరు అనుభవించారు, ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఈ తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యమకారులను గౌరవించండి. అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అందుకే గతంలో ఉద్యమకారులను విస్మరించారు కాబట్టే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందో చూసాం. వేరే పార్టీ ఏం చెప్పింది? మేము మేనిఫెస్టో పెడతామని చెప్పి పెట్టి ఒక కమిటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కమిటీకి ఉద్యమకారులు, అసలైన ఉద్యమకారులు ఎవరు, మరి ఫేక్ ఉద్యమకారులు ఎవరు, దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.